నెల క్రితం జరిగిన ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ పరువు హత్య కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు తెలంగాణ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. అక్టోబర్లో నిఖిల్ అదృశ్యమై ఆ తర్వాత గాయాలతో శవమై కనిపించాడు. నిఖిల్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ కారణంగా ఆ యువతి తల్లిదండ్రులే పక్కా ప్రణాళికతో నిఖిల్ ను కిడ్నాప్ చేసి ఉరివేసి దారుణంగా హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన రోజున ఇంట్లోనే ఉన్న నిఖిల్ బర్త్డే పార్టీ ఉందంటూ కొందరొచ్చి బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నిఖిల్ కనిపించకుండా పోవడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్లో తాము కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిఖిల్ కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత చిలుకూరు సమీపంలోని ఓ కాలువలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిఖిల్ కుటుంబ సభ్యులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తమ కుమారుణ్ణి పక్కా ప్లాన్ తో హత్య చేశారని ఆరోపించారు. అమ్మాయి తమ కుమారుణ్ణి ఒకసారి 10 రోజుల పాటు బెంగళూరుకి తీసుకెళ్లిందని నిఖిల్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయి ఉన్నతమైన కుటుంబం, తాము ఎస్టీలు కావటం వల్లనే వారు తమ కుమారుణ్ణి హత్య చేశారని పోలీసులు, అప్పటి ప్రజాప్రతినిధులు కూడా కేసులో జోక్యం చేసుకుని నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మేము ఎటన్నా బయటికి పోతే మా రూమ్కి వచ్చేసేది. ఇక ఇలాంటి చేసింది. మా బాబుని చంపక ఒక 20 రోజుల ముందు మా బాబుని తీసుకొని బెంగళూరు వెళ్ళింది వారం రోజులు. ఎక్కడికి వెళ్ళావు నాన్న, ఎందుకు వెళ్ళావు ఎన్ని రోజులు, ఫ్రెండ్స్ అయితే నువ్వు ఫోటోలు ఫ్రెండ్స్ తోటి పెట్టాలి కదా ఏందని టైట్ చేసి అడిగేసరికి ఆ అమ్మాయి తీసుకోపోయింది. నాకు ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, ఆమెకి ఎవరు లేరని నన్ను తీసుకెళ్ళింది. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని తీసుకోపోవడం కరెక్టేనా, వాళ్ళ ఇంట్లో తెలుసా అంటే వాళ్ళ ఇంట్లో తెలుసు అని చెప్పిండు. సంపాదించి పెట్టేయటం మమ్మల్ని కానీ ఆ 4 సంవత్సరాల నుంచి మొత్తం ఏం లేదు. ఒక్కరోజు ఒక నెల గడుపుతున్నాం. వాళ్ళు లేని జీవితం అన్నీ ఆల్రెడీ కోర్టులో హైకోర్టులో సబ్మిట్ చేసిన అన్నీ పాయింట్ టు పాయింట్ అన్ని దాంట్లో రాసిర్రు. వాళ్ళు ఏం చేసిరు ఏం చేయలేదనేది మొత్తం టోటల్గా హైకోర్టు అన్ని దాంట్లో రాసిర్రు. పాయింట్ టు పాయింట్ 6 నెలల్లో తేల్చాలని చెప్పేసి కూడా కండిషన్. జస్టిస్ వస్తుందని నమ్మకం ఉన్నది, 100% నమ్మకం ఉన్నది. సిబిఐ వాళ్ళ మీద కూడా నమ్మకం ఉన్నది, చేస్తారని సిబిఐ వాళ్ళు. ఈ కేసు తీవ్రతను బట్టి గతంలోనే ప్రభుత్వం దీనిపై సిఐడి విచారణకు ఆదేశించింది. అయితే అటు స్థానిక పోలీసుల దర్యాప్తులోనూ ఇటు సిఐడి విచారణలోనూ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని నిఖిల్ తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కుమారుడి మరణానికి కారణమైన అసలైన నిందితులను కాపాడుతున్నారని నిఖిల్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం స్థానిక పోలీసులు సిఐడి దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు నిఖిల్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలను వెలికి తీసేందుకు ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఇక హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. హత్య, బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది. నిఖిల్ వైద్య నివేదికలను నిపుణులతో పునః పరిశీలన, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలను మళ్లీ సమగ్రంగా సిబిఐ తనిఖీ చేయనుంది. పోలీసులు సిఐడి వద్ద ఉన్న పాత రికార్డులన్నింటినీ సిబిఐకి అప్పగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దర్యాప్తును 6 నెలల్లోగా పూర్తి చేసి ఆ పురోగతి వివరాలను అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది.